ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది తప్పితే 2 నెలల తర్వాత ఇంకో ముహూర్తం ఉంది. ఏది ఖాయం చేయమంటారు? ఏమంటావమ్మా అదితి? నాన్న, వారం రోజులంటే మనకు టైం సరిపోదు నాన్న. పెళ్ళికి చాలా పనులుంటాయి, చాలా అరేంజ్మెంట్స్ చేయాల్సి వస్తుంది కదా. ఇంకో డేట్ పెట్టుకోవడం బెటర్. అవసరం లేదు. నా పెళ్లి ఘనంగా వైభవంగా గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు. గుడిలో సింపుల్గా దండలు పెళ్ళైనా నాకు ఓకే. ఏంటి, ఎందుకు ఇలా తొందరపడుతున్నావు? ఏమైంది నీకు? ఇప్పటికే ఆలస్యమైంది మామ్. నేను ఇంకా వెయిట్ చేయలేను. ఇటువంటి పెళ్లికి నేను అంగీకరించను. నీ ఇష్టానికి చేస్తున్నావు? అవును, నా పెళ్లి నా ఇష్టం. నేను మళ్ళీ మళ్ళీ అవమాన పడదలుచుకోలేదు. వారం రోజుల ముహూర్తమే ఫిక్స్ చేయండి అంకుల్. ఆ నిశ్చితార్థం తాంబూలాలు నేను తీసుకోను. నువ్వు తీసుకోకపోతే నేను తీసుకుంటాను మామ్. నా పెళ్లి నా ఇష్ట ప్రకారం జరుగుతుంది. చూడు ఇంద్ర, నీ సమక్షంలో నీ సాక్షిగా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటూ తాంబూలాలు తీసుకుంటున్నాను. ముహూర్తం చదవండి పంతులు గారు. అలాగేనమ్మా. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే వచ్చే గురువారం బహుళపక్షం 6:30 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. శ్రీ అర్జున్ ప్రసాద్ సుభద్రల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి ఇంద్రజిత్కి శ్రీమతి యామిని రవిప్రకాష్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అదితినిచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. అహల్య, 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 ఇలా చూడు. అహల్య, ఏమైందమ్మా? అహల్య, అహల్య, అహల్యలే. అహల్య,
ఉదయం నుంచి గురువుగారికి ఈ జాతకంలో జరిగిన దిద్దుబాట్ల గురించి చెప్దామంటే అస్సలు టైం కుదరట్లేదు. ఎలాగైనా గురువుగారికి చెప్పాలి. గురువుగారు ధ్యానంలో ఉన్నారే, ధ్యానం అయ్యాక చెప్తాను. నాయనా విరూపాక్ష, గురువుగారు, ఏమిటి నాయనా ఉదయం నుంచి నాతో ఏదో చెప్పాలని కంగారు పడుతున్నావు? ఏమైంది? గురువుగారు, ఒకసారి ఈ జాతకాన్ని మీరు చూడండి. నమస్కారం గురువుగారు. మీరా? నమస్కారం. గుడి పనులు ఎంతవరకు వచ్చాయి? మీ ఆశీస్సుల వల్ల మొత్తం పూర్తయింది గురువుగారు. శుభం. మీరు విగ్రహ ప్రతిష్టకి వస్తానని చెప్పారు కదా, ఈ రోజే ప్రతిష్ట పెట్టుకున్నాం. అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఇప్పుడు బయలుదేరితే ముహూర్తం టైంకి చేరుకుంటాం. తప్పకుండా. నాయనా విరూపాక్ష, వీటిని నేను వచ్చాక చూస్తాను. ఇప్పుడు గురువుగారు ఈ జాతకాలు చూడకపోతే వాళ్ళకి అబద్ధం చెప్పిన వాళ్ళు అవుతారు. ఆ నింద గురువుగారి మీద పడకూడదు. గురువుగారు, దయచేసి ఒకసారి జాతకాలు చూడండి. వచ్చాక చూస్తానని చెప్పాను కదా నాయనా. ఇప్పుడే చూస్తే బాగుంటుంది గురువుగారు. ఏమిటి విరూపాక్ష, ఇంతలా తగులుకున్నావు? సరే లైవ్, వచ్చేటప్పుడు చూస్తానులే. ఎలాగైనా గురువుగారు ఈ జాతకాలు చూసి జరిగిన దిద్దుబాటు గ్రహించి వాళ్ళకి నిజం చెప్పాలి. లేదంటే గురువుగారు అబద్ధం చెప్పిన వాళ్ళు అవుతారు. అలాంటి అప్రతిష్ట గురువుగారికి రాకూడదు. వాళ్ళకి నిజం తెలియాలి. అత్తకేం కాలేదు బుజ్జి, నువ్వు కంగారు పడకు. కంగారు పడొద్దంటావేంట్రా? కడుపుతో ఉన్న పిల్ల హఠాత్తుగా కడు తిరిగి పడిపోయింది. కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో ఏంటో. సడన్గా తను ఫోన్ స్క్రీన్లో ఇంద్రని చూసేసరికి బాగా ప్యానిక్ అయిపోయి పడిపోయినట్టున్నారు. ఆ విషయం వీళ్ళకి ఎలా చెప్పేది? తనకేం కాలేదు నాన్నమ్మ, నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకు.